ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సిఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి ఫైర్ కానిస్టేబుల్ అయితే ఉందో నిన్న మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను నిన్న వీడియో కూడా చేశాను. అయితే చాలా మంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. డౌట్స్ ని క్లారిఫై చేద్దామన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, మీరు ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను మీకు ఒక చిన్న వీడియోలో క్లియర్గా చెప్తా, జాగ్రత్తగా వినండి. సో దీనికి కావాల్సినటువంటి నా డాక్యుమెంట్స్ ఏంటి అంటే 4 అవసరం అండి. ఒకటి వచ్చేసి మీ యొక్క ఫోటో, ఒకటి మీ సంతకము, దాంతోపాటు మీ యొక్క ఎస్ఎస్సి మెమో, దాంతోపాటు మీ యొక్క ఇంటర్ మెమో, ఇవి రెండు కావాలి. ఒకటి ఏజ్ ప్రూఫ్కి ఎస్ఎస్సి మెమో, అదేవిధంగా మీ యొక్క క్వాలిఫికేషన్ ప్రూఫ్కి ఇంటర్ మెమో అయితే కావాలి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండి. ఇంటర్లో ఎవరైతే సైన్స్ గ్రూప్ చదివిన వాళ్ళు ఉంటారో ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్కు సమానమైన అర్హత ఏదైనా కానివ్వండి, మీరు ఒక సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి. ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ ఏదైనా కానివ్వండి, ఒక సైన్స్ గ్రూప్ మీదకి దగ్గర ఉన్నట్లయితే మీరు యొక్క పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆర్ట్స్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోరన్నమాట. అయితే ఇక్కడ ఫోటో చూసుకున్నట్టయితే ఫోటో మీద మీరు డేట్ రాయాల్సి అయితే ఉంటుంది. ఏ డేట్ రాయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ కాదండి, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది మిస్టేక్ అనుకుంటారు దాని మీద డేట్ ఆఫ్ బర్త్ రాయాలనుకుని. డేట్ ఆఫ్ బర్త్ ఏం కాదు, మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో ఆ రోజుకి 3 నెలల ముందు రోజు అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ రకంగా. సో ఇదేంటి ఆగస్టు 13 అని చెప్పేసి నేను డేట్ రాశాను. అంటే నేను నిన్న అప్లై చేశాను కాబట్టి దానికంటే ఒక 10-15 రోజుల ముందు సంథింగ్ డేట్ అయితే రాశాను. మీరు కూడా ఒక వారం ముందు డేటో, లేదా ఒక 10 రోజుల ముందు డేటో, ఒక 15 రోజుల ముందు డేటో, ఈ రకంగా ఏదో ఒక డేట్ అయితే రాసేసేయండి, ఓకేనా. అదేవిధంగా దాని సైజ్ కనుక చూసుకున్నట్లయితే 20 నుంచి 50 KB లోపు మాత్రమే మీకు ఫోటో అయితే ఉండాలి. ఫోటో కూడా జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి. సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 10 నుంచి 20 KB లోపు ఉండాలి. దానికి కూడా ఆల్మోస్ట్ జేపీజీ ఫార్మాట్ లోనే ఉండాలి. ఇవి రెండు కాకుండా ఏదైతే మీ 10th క్లాస్ మెమో ఉంటుందో, దాంతోపాటు మీకు ఇంటర్ మెమో ఉంటుందో, ఇవి రెండు కూడా 1 MB లోపు ఉండాలి సైజు. 1 MB అంటే ఆల్మోస్ట్ మీకు అది PDF ఫార్మాట్ లోనే ఉండాలి. సో ఇది జేపీజీ ఫార్మాట్ లో ఉంటే నడవదు. మీ 10th క్లాస్ మెమో అదేవిధంగా మీ ఇంటర్ మెమో ఇవి రెండు కూడా కేవలం PDF ఫార్మాట్ లో ఉండాలి. అయితే ఏ విధంగా సైజును తగ్గించుకోవాలి, దాంతోపాటు ఏ విధంగా పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ గతంలో వీడియో చేశాను. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, లేదనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది లింక్. ఆ వీడియో చూడండి, లేదా మీకు లాస్ట్లో ఐకార్డ్స్లో కూడా ఉంటుంది. ఆ వీడియో చూసాను అనుకోండి, మీరు ఫోటోని ఏ విధంగా సైజ్ తగ్గించుకోవాలి, అదేవిధంగా మీకు 10th క్లాస్ మెమో ఇంటర్ మెమోని ఏ రకంగా మీరు దాని యొక్క పీడిఎఫ్కి మార్చుకోవాలి, దాంతోపాటు సైజు ఏ విధంగా పీడిఎఫ్ సైజు కూడా తగ్గించుకోవాలని చెప్పేసి నేను ఆ వీడియో క్లియర్గా చెప్పాను. ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. సో ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఒకటి ఫోటో, సంతకము, 10th మెమో, ఇంటర్ మెమో, ఈ 4 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో మర్చిపోకండి. సో ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో పూర్తిగా చేశాను కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ అప్లై అయితే చేయండి. ఇది మంచి పోస్ట్ అండి. 170 హైట్ అయితే మస్ట్గా ఉండాలి. ఎస్టీ వాళ్ళకి 162 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఇది ఈ యొక్క వీడియోలో దీని గురించి అయితే మీకు ఎంతో కొంత క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.